తెలుసు అయితే అంటుంది నవ్య. ఇందులో అలీబాబా ఒక్కడే, కానీ దొంగలు మాత్రం 40 మంది ఉన్నారు. దీన్ని బట్టి దొంగలకు ఎంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలిసే ఉంటుంది అన్నాడు ఆ చోరుడు. మరి ఆ 40 మందిని తీసేసి అక్కడ 80 మందిని పెడితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కుతారా మీరు అని వెటకారంగా అడిగింది నవ్య. లేదు సిస్టర్, మేమెందుకు ఎక్కుతాం? మనమేదో చేసి గిన్నిస్ బుక్ లోకి పేరు సంపాదించిన రేపు ఇంకొకడు సేమ్ అదే ఇంకాస్త ఎక్కువ చేసి ఆ పేరును కాస్త బ్రేక్ చేసి వాడి పేరును తెచ్చుకుంటాడు. అదేమైనా గొప్ప అని అడిగాడు. వీడితో వాదించడం వేస్ట్ అని మనసులో అనుకుంటూ, మరి మీరు దేనిలో గొప్ప అది చెప్పండి అంటుంది నవ్య సీరియస్ గా అతన్ని చూస్తూ. అందుకే మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి. గజ దొంగ అని ఎన్టీఆర్ సినిమా చూశాం. దొంగరాముడు అని ఏఎన్ఆర్ సినిమాని ఆదరించాం. ఆ తర్వాత తరంలో అన్నయ్య చిరంజీవి ఒకటా రెండా? దొంగ అన్నాడు, జోబు దొంగ అన్నాడు, అడవి దొంగ, దొంగ మొగుడు, కొండవీటి దొంగలతో ప్రేక్షకుల మనసులని దోచుకొని మంచి దొంగ అనిపించుకోలేదా? అంతెందుకు, మొన్నటికి మొన్న మన జూనియర్ ఎన్టీఆర్ యమ దొంగ అంటే మనం వినలేదా?